అరుణాచల శివ. వెల్కమ్ టు హానెస్ట్ హాల్. ఈ మధ్య కొంతమందితో మాట్లాడుతుంటే నాకు నిజంగా మైండ్ పోతుందండి. ఇప్పుడు 70s 60sలో ఉన్న వాళ్ళైతే అలాగే ఉన్నారు అనుకోవచ్చు. బట్ 80s 90sలో పుట్టిన వాళ్ళు కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటే ఇంకెక్కడ జనరేషన్ చేంజ్ జరుగుద్ది, ఇంకా ఎక్కడ ఆలోచన శక్తి అనేది మీకు ఒకదాని నుంచి ఇంకొక దానికి మారుతుంది. ఇప్పుడు జనరల్గా మొన్నటి వరకు ఒక గూండా సీఎం ఉన్నాడు. వాడున్నాడు అంటే వాడు పాలిచ్చిన విధానాన్ని బట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇంత వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త కొత్త వ్యక్తులు ఛార్జ్ తీసుకుంటున్న సమయంలో కూడా వాళ్ళు నాకు అసలు ఎవరిని సపోర్ట్ చేస్తారో, ఎందుకు సపోర్ట్ చేస్తారో కూడా అర్థం కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ని తీసుకుంటే అతను ఇంటర్మీడియట్ కూడా చదవలేదు. ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి పాలిస్తే రేపొద్దున ఏం జరుగుద్ది? ఇప్పుడు వరకు గోండా రాజ్యం జరుగుతుంది అనుకోవాలి, ఇప్పుడు ఇల్లిటరేట్ రాజ్యం జరుగుతుంది అనుకోవాలి అంట. అసలు ఇల్లిటరేట్ సంగతి ఏంటండి? నాకు అర్థం కాదు. అతను ఎంత చదువుకున్నాడు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారే కానీ డిగ్రీస్ దేనికి పనిచేస్తాయి? దేనికి పనిచేయవు డిగ్రీస్. ఇప్పుడు ఎంత చదువుకుంటే మాత్రం ఏముంది, మీకు ఐఐఎంలో ఐఐటీల్లో పిహెచ్డీలు చేసి డబుల్ డాక్టరేట్లు చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ ఆలోచన శక్తులు ఏముంటున్నాయి? ఇతనికి ఆలోచన శక్తి ఏం తక్కువ? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు సర్టిఫికేట్ ఎవడైనా కొనుక్కోగలుగుతాడు. బీటెక్ సర్టిఫికేట్ ఎవడు కొనుక్కోలేడు? డిగ్రీ సర్టిఫికేట్ ఎంతమంది కొనట్లేదు? అలా కొనుక్కొని పెట్టుకునే వాళ్ళకంటే కూడా నీకు ఎంత ఆయన అండర్స్టాండింగ్ ఎలా ఉంది, ఏ విధంగా పాలన చేస్తాడు చూసాక కదా మాట అనాలి.